ఒకటి రెండు పోలింగ్ స్టేషన్లో లాస్ట్ 10 మంది ఓటర్లు మిగిలిపోయినారు. నిజంగా చెప్పాలంటే ఇది కనీ విని ఎరగని రీతిలో భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ జరగని విధంగా హోరాహోరీ ఒక యుద్ధ వాతావరణంలాగా ఈ ఉప ఎన్నిక జరగడం మీ అందరికీ తెలుసు. దేశ ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ధర్మ యుద్ధం వైపు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ దుర్మార్గమైన ఈ ముఖ్యమంత్రి పాలనకు వ్యతిరేకంగా ఒక వివక్షకు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాబట్టి ప్రజా తీర్పు కోరడం జరిగింది. మునుగోడు ప్రజల తీర్పుతోనే కనీసం తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇస్తే ఫ్యూచర్లో తప్పకుండా 8 ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం దోసుకున్న దోపిడీ గురించి కానీ ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ఒక కుటుంబ పాలన చేస్తున్న ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావించి రాజీనామా చేసి పార్టీ మారి భారతీయ జనతా పార్టీలో చేరి చాలా విషయాలు ప్రజలకు పోయి చెప్పాలనుకున్నాను. చాలా వరకు ఈ దుర్మార్గులు ప్రచారం చేయకుండా ఎక్కడికక్కడ వ్యక్తిగతంగా మంచి పేరున్నదని చెప్పేసి ప్రజల్లోకి పోతే నిజాలు నేను చెప్తానని ఈ చేతగాని ప్రభుత్వం 8 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా హామీలు ఇచ్చి మోసం చేసిన విషయం ప్రజల్లోకి పోయి చెప్తామన్న ఏకైక కారణంతో నన్ను అడ్డుకోవడం జరిగింది. నాతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు చాలామంది తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే కిషన్ రెడ్డి గారి మీద, ఈటల రాజేందర్ గారి మీద, బండి సంజయ్ యాత్ర ఇలా చాలా రకాలుగా రాళ్ళు రుబ్బడము, తలలు పాల్గొట్టడము, ఈ విధంగా చాలా దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డారు. అయినా మేము ధైర్యంగా మా కార్యకర్తలు మేమందరం కలిసి ప్రచారాన్ని రాత్రింబగలు కష్టపడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రజల్లోకి పోయి మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో కాషాయం జెండా మునుగోడులో ఎగరవేసేందుకు శాయశక్తుల మేమందరం కూడా చాలా కష్టపడ్డాము. ఈ పోరులో పాల్గొన్న ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఎన్నిక కాదు, ఒక ధర్మ యుద్ధం. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు వచ్చిన ఎన్నిక, ఒక పదవి కోసం, వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదు. ఈ సందర్భంలో నాతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినందుకు వాళ్ళందరూ కూడా నేను ఈ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యమకారులు, మేధావులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు చాలామంది వచ్చి నా గెలుపు కోసం 20 రోజులు, దాదాపు 4 రోజులు అందరూ కూడా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాతో పాటు ఈ ధర్మయుద్ధంలో పాల్గొన్న మునుగోడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది మామూలు ఆషామాషి ఎన్నిక కాదు. నేను ఏ రోజైతే అమిత్ షా గారిని కలిసినో ఆ రోజే ముఖ్యమంత్రి గారు అలర్ట్ అయి మునుగోడు మీద కన్నేసి ఓడిపోతామన్న భయంతో దుర్మార్గమైన పనులు చేసి అవినీతి సొమ్ముతోటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల ద్వారా బెదిరించి గెలవాలనే ప్రయత్నం ఆ రోజే స్టార్ట్ చేసింది. ఆ రోజు నుంచి మొదలు పెడితే దాదాపు 3.5 నెలలు మేము కష్టపడి, నాతో పాటు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరిండ్రు. ఈ ముఖ్యమంత్రి మాటలు నమ్మకుండా ఈ పరిపాలన బాగలేదు, మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ కుటుంబ పాలనకు అని చెప్పేసి. కానీ మళ్ళీ ఒక ఎంపీటీసీ పరిధి అంటే దాదాపు 2300 ఓట్లకు ఒక ఎంపీటీసీ పరిధికి ఒక ఎమ్మెల్యేని, ఒక మంత్రిని, ఒక ఎంపీని దాదాపుగా 115 మందిని ఇక్కడ మోహరించి 4 రోజుల పాటు తిష్టవేసి అవినీతి సొమ్ముతోటి ప్రలోభాలు పెట్టి బెదిరించి చాలామంది నాతో పాటు వచ్చిన వాళ్ళని, రావాలనుకున్న వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ కన్నా కప్పి కేసులు పెట్టించి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిండ్రు. ఆ తర్వాత మమ్మల్ని ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత డబ్బు, మద్యం ఏరులై పారించిండ్రు. చాలా అంటే చాలా రకాలుగా కుటిల యత్నాలు చేసి వాళ్ళ సర్వశక్తులు, అధికార యంత్రాంగం మొత్తం, అసెంబ్లీ మొత్తం, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం మొత్తం, రౌడీలు, గుండాలు, టీఆర్ఎస్ పార్టీ వీళ్ళ అధికారులు మొత్తం, అధికార యంత్రాంగం కూడా మునుగోడులో దొడ్డిదారిన అక్రమంగా
కుట్రలు కుతంత్రాలు చేసి గెలవాలని సకల ప్రయత్నాలు చేసిన మాట మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ కూడా. ఎందుకంటే అందరు ఇక్కడికి వచ్చిండ్రు ఈ ధర్మయుద్ధంలో పాల్గొనేందుకు, నాకు మద్దతు తెలుపుతందుకు, మోరల్ సపోర్ట్ చేసేందుకు చాలామంది ఇక్కడికి వచ్చింది. చూసిన కల్లారా ఏం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యేని ఓడగొడుతందుకు 100 మంది ఎమ్మెల్యేలు ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి ఎన్నిక జరగలేదు. అయినా నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, మొత్తం పార్టీ